పద్మ విషయంలో తప్పు చేశాను అన్నమాట నా చెవుల్లో ఇంకా మారుమోగుతూనే ఉంది. ఆ విధంగా నా గురించి మాట్లాడడం చాలా బాధగా అనిపించిందమ్మా. పనెందుకు లేదన్నా? ఉందే, నాకు చాలా పనుంది. ఏం పని? ఆ పద్మని చంపేసే పని. పాపమ్మ నూరమ్మే మనకే పిల్లలు చంపిన వదిలిపెట్టకూడదు. వదిలిపెట్టకూడదు అంటే జనం ఏమనుకుంటున్నారో, ఎవరు చేశారనుకుంటున్నారో తెలియాలి కదా. నువ్వు చంపలేదా? నువ్వు చంపకపోతే మరి ఎవరు చంపుంటారు? నీ మీద ఒట్టన్నా, నాకే పాపం తెలీదు. ఆవేశంలో మాట్లాడాను కానీ ఓ ఆడపిల్ల ప్రాణాలు తీసేంత కసాయితనం నా దగ్గర లేదన్నా. నేను అసలు ఈ పనే చేయలేదన్నా. మరెవరు చేశారా? ఊరి చివర పొలాల్లో అనాథ శవంలా పడుందిరా ఆ పిల్ల శవం. పాపం అన్యాయంగా ఆ పిల్ల ప్రాణాలు తీశారు. ఏంటి హరిగారు, ఏదో బాధలో ఉన్నట్టున్నారు? ఓ, ఆ అమ్మాయి చనిపోయింది కదా, దాని గురించేనా? చింతమణే, చాలే హరి, ఎంతకాలం ఇలా బెదిరిస్తూ బతికేస్తావు చెప్పు? పద్మని నువ్వే చంపావు. ఏయ్, నేను చంపడమేంటే? మరి ఇంకెవరికి అవసరం ఉంది? పంచాయతీ పెట్టి పరువు తీసింది అన్న కక్షతో నువ్వే ఆ అమ్మాయిని చంపేశావు. అందుకు సాక్ష్యం కూడా ఉంది. చింతామణి, ఇష్టం వచ్చినట్లు మాట్లాడావంటే ఆడదానివని కూడా చూడను. నా మనిషి ఆ హత్య చేశాడేమో అని నేను సింహాన్ని అనుమానించి ఇక్కడికొచ్చాను. అలాంటిది నేను హత్య చేయడమేంటే? పెద్దోళ్ళు తప్పులు చేసి పనుల మీద తోసేడు మామూలే కదా, అలాగే తమరు తప్పు చేసి ఆ తప్పు సింహం మీద తోసేసారేమో నా ఉద్దేశం. ఒరే శివమణే, మనకై ఎందుకు హరికృష్ణ గారు చేయాల్సిందంతా చేసి ఏమీ తెలియనట్టు నటిస్తారు? ఆ అమ్మాయిని మీరు చంపారు, అందుకు క్లియర్గా సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఎస్ఐ గారు. సారీ సార్, మీరు ఉన్న ఈ ఊర్లోకి మేము రావాల్సిన అవసరం ఈ రోజు వరకు ఏర్పడలేదు. కానీ మొదటిసారి ఇలా రావాల్సి వచ్చింది. ఈ విధంగా మీకోసం ఈ ఊర్లోకి అడుగు పెట్టాల్సి వస్తుందని మేమెప్పుడూ అనుకోలేదు. ఏంటస్సయ్య గారు, ఆయన మీద మీరు సానుభూతి చూపిస్తే ఎలా? నేరస్తుల్ని శిక్షించడం మీ డ్యూటీ. వచ్చిన పని చూడండి. ఎస్ఐ గారు, ఆయన ఈ ఊరికి పెద్ద మనిషి కావచ్చు, కానీ ఈరోజు ఒక అమాయకురాలు ప్రాణం పోవడానికి కారణం అరెస్ట్ చేసి లోపలేయకుండా ఈ ఆర్గ్యుమెంట్స్ ఏంటి సార్? మా అన్న తప్పు చేశాడన్న పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మిమ్మల్ని ఇక్కడే నరికేస్తాను. చూసారా ఎస్ఐ గారు, ఆయన బెదిరిస్తాడు, కుదరలేదు అంటే ఆయన అనుచరులు బెదిరిస్తారు. ఈ విధంగా భయపెట్టి బ్రతికేస్తున్నారండి.
ఈయనో పెద్ద మనిషి అని ఈ ఊరు నమ్మడం, ఈ ఊరు జనాలు ఈయన్ని దేవుడు అని కొలవడం. ఏయ్! మా అన్న దేవుడే. ఆయన తప్పు చేశాడంటే మాత్రం ఎవరినైనా సరే వదిలిపెట్టను. సింహ, మాట్లాడద్దు. ఏంటన్నా నువ్వు? మాట్లాడొద్దు 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 అని ఆ రోజు పంచాయతీలోనూ మాట్లాడొద్దన్నావు. అందరి ముందు నీ పరువు తీస్తున్నప్పుడు మాట్లాడొద్దన్నావు. 10 మందిలో నీ ఒంటి మీద దెబ్బ పడ్డప్పుడు మాట్లాడొద్దన్నావు. నీ వైపు ఎవడైనా కోపంగా కన్నెత్తి చూస్తేనే తట్టుకోలేని నేను ఇవన్నీ భరించాను. ఈ రోజు పోలీసుల్ని తీసుకొచ్చి చెయ్యని తప్పుకి నిన్ను అరెస్టు చేస్తాను అంటే మాత్రం నేనొప్పుకోను. సింహ, వచ్చింది పోలీసులు. ఊరికే ఎవరో చెప్తే ఏం రాలేదు. మీ అన్నగారే ఈ హత్య చేశారని పక్కా ఆధారాలతోనే వచ్చారు. ఏంటి ఆధారాలు? సార్, మీరు ఆ హత్య చేశారా లేదా అన్నది కోర్టులో తేలుతుంది. బట్ ఇప్పుడైతే మీరే చేశారని వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. దానికి సాక్ష్యం కూడా ఉంది. సో తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి రావాల్సి వచ్చింది. ప్లీజ్, మిమ్మల్ని కాదని ఈ ఊరు నుండి తీసుకెళ్లేమని మాకు తెలుసు. కొంచెం కోఆపరేట్ చేయండి సార్. ఈ హత్య నేను చేయలేదని చెప్తున్నాను. ఒక ఆడపిల్లను నేను చంపానంటే మీరెలా నమ్ముతున్నారు? కంప్లైంట్ ఇచ్చారు, ఆధారాలున్నాయి, అరెస్ట్ చేయలేదంటే పైవాళ్ల ఫోన్సు, ప్రెజర్సు ఇవన్నీ మీకు తెలియదు కాదు. సరే, సాక్ష్యం ఉందంటున్నారుగా. ఏ తప్పు చేయనప్పుడు తప్పు చేయలేదని నేను ఎలా నిరూపించుకోవాలో నాకు తెలుసు. సరే, బయలుదేరదాం. అన్నా, ఏ తప్పు చెయ్యను నువ్వు? తప్పు చేసిన వాళ్ళతో వెళ్ళడం ఏంటన్నా? సింహ, చట్టాన్ని మనం గౌరవించాలి. కేసు పెట్టారు, ఆధారం ఉంది అంటున్నారు కదా, వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయనివ్వు. ఈ రోజు కోసమేగా మీరు చూసింది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, పదవి కోసం, ఈ ఊర్లో నా పేరు చెడగొట్టడం కోసం, నా జనాన్ని చెడగొట్టడం కోసం, ఈ ఊర్లో వీడు మందు షాపు తెరవడం కోసం మీరాడిన నాటకాలన్నీ నాకు తెలుసు. ఈరోజు మీరు అరెస్ట్ చేయించినంత మాత్రాన నాకేదో శిక్ష పడుతుందనుకోవద్దో. తప్పు చేశానని మీరెలా నిరూపించారో చెయ్యలేదని నేను నిరూపించుకోగలను. ఎస్ఐ గారు, పదండి. అమ్మా, 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 అమ్మా. ఏంట్రా, ఏమైంది? ఎందుకా కంగారు? అన్యాయంగా అన్నయ్యని అరెస్ట్ చేశారమ్మా. నా బిడ్డను అరెస్ట్ చేశారా? ఏం తప్పు చేశాడనరా? పద్మం చంపింది అన్నయ్యేనని ఆ చింతామణి వాళ్ళు పోలీసులు కంప్లైంట్ చేశారమ్మా. నా అన్నయ్యని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తున్నా ఏమీ చెయ్యలేని చేతగాని వాడ్లా చూస్తూ ఉండిపోయానమ్మా. తప్పు చేశాడని వాళ్ళు చెబితే ఆ పోలీసులు మాత్రం ఎలా నమ్మారా? నా బిడ్డ గురించి తెలీదా? తప్పు చెయ్యకపోయినా చట్టం, గౌరవం అంటూ అన్నయ్య వాళ్ళతో వెళ్ళిపోయాడమ్మా.
భగవంతుడా, రాజులా బ్రతికిన నా బిడ్డని కటకటాల మధ్య చూడడానిక నేను ఇంకా బ్రతుకుంది. పంచాయతీ వరకు వచ్చాడు అన్నప్పుడే మనకు టైం స్టార్ట్ అయింది అనుకున్నాను. ఈ రోజు అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్ళిపోయాడు. ఇంకా మనకెదురేముంది? ఆ హరి ఇప్పట్లో రాడు, వచ్చినా ఈ ఊర్లో అతను పట్టించుకునే వాళ్ళు ఉండరు. మొత్తానికి భలే మడతెట్టారు మనకే. డైరెక్ట్ గా ఆరిని మర్డర్ కేసులు ఇరికించారు. మనదే ఉందిరా, అదంతా గణపతి గారి గొప్పతనం. నాదే ఉందండి, జస్ట్ నేను మీకు సపోర్ట్ ఇస్తున్నాను అంతే. యాక్షన్ పార్ట్ అంతా మీదే కదా. మిగిలిన విషయాల్లో అది నిజమే గాని పద్మ విషయంలో సైలెంట్ గా హరిని బల ఇరికించేశారు. సీసా నిండా మందు పోయేసి బిరడా బిగించినట్టు ఆరిని బలే బిగించారండి. ఇప్పుడు నేనేం చేశాను నన్ను ఇంతగా పొగుడుతున్నారు? మాకు కూడా తెలియకుండా చాలా సైలెంట్ గా పని కానిచ్చేసి ఏం తెలియనట్టు ఎంత బాగా నటిస్తున్నారండి. మరి ఏమనుకున్నా మనకే సారా ప్యాకెట్ దగ్గర నుంచి బ్యాందీ షాప్ దాకా ఎదిగిన మనిషి ఈయనకి నటన తెలియపోవటం ఏంటి? బాగా నటింతడినా. విషయం చెప్పకుండా ఏంటి మీరు? ఇంకేం చెప్పాలి, పద్మని మూడో కంటికి తెలియకుండా భలే చంపించేశారు అంటున్నాను. నేనా? నేను అమ్మాయిని చంపడం ఏంటి? ఆ అమ్మాయిని చంపింది మీరు కాదా? మేమా అంటే మీరు కాదా? అంటే మీరు కదా? మీకు చెప్పకుండా నేను ఎందుకు చేస్తాను? ఇప్పటిదాకా మీరే చంపించుంటారనుకుంటున్నాను. నాతో కూడా చెప్పకుండా అమ్మాయిని చంపేసి హరిని బలి ఇరికించారు కదా నేను అనుకుంటున్నాను. మరి మీరు కాక మేము కాక ఎవరికి అవసరం ఉందండి? మనం కాకుండా మరొకరు ఎవరు చేసుంటారు? ఎవరైతే మనకే ప్రాణం పోయింది, పని అయిపోయింది కదా. పనైంది, మన వల్ల కాని పని చేసింది ఎవరా అని కదా. దాన్ని వేసేస్తే హరిని లోపలేస్తారు అన్న ఐడియా మనకి రాకుండా మరొకరికి ఎవరికొచ్చింది? హరికి మనం కాకుండా ఇంకెవరైనా శత్రువులు ఉన్నారా? నాకు తెలిసి మనం తప్ప అతనికి వేరే శత్రువులెవరూ లేరు. ఎవరుంటారు? మీ పిచ్చి కాకపోతే ఈ చుట్టుపక్కల మనకన్నా ఎవరైనా ఎవరు ఉన్నారండి? ఎవరు చేసుంటారో అర్థం కాక నేను చస్తూ ఉంటే మధ్యలో నేనసేంట్రా? అంటే మనం కాక ఇంకెవరో అమ్మాయిని చంపారన్నమాట. ఎవరై ఉంటారు? ఎంత ఆలోచించినా అదే అర్థం కావడం లేదు. ఇంకెవరు చంపుంటారు? మా అన్నయ్య హత్య చేయడం ఏంటి శిరీష? ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా నమ్ముతారా? ఎవరో ఎందుకు? ఈ ఊరికి కొత్తగా వచ్చినా ఈ కొద్ది రోజులు ఆయన్ని చూసినా నేనే నమ్మను. ఆయనకి కోపం అంటూ తెప్పించే విషయాలు రెండే. ఒకటి, ఈ ఊరికి చెడు చేయాలని చూసినప్పుడు. రెండు, మిమ్మల్ని చూసినప్పుడు, మీ గురించి మాట్లాడినప్పుడు. ఈ ఊరి కోసం మా అన్నయ్య ఎన్నో చేశాడు, కానీ ఈరోజు ఆయన నేరస్తుడిగా నిలబడ్డాడు. ఆయన నేరం చేశాడని ఆ చింతామణి వాళ్ళు వాగడం తప్ప మీ అన్నయ్య గురించి
ఈ ఊరిలో ఎవరండి మాట్లాడేది? ఈ రోజు మాట్లాడకపోవచ్చు. జనం అలా మాట్లాడాలని మా అన్నయ్యనెవరో కావాలని ఈ కేసులో ఇరికించారు. తప్పు చేసిన ప్రతి ఒక్కడు ఏదో ఒక ఆధారం వదిలిపోతాడు. ఆ పద్మ చనిపోయింది ఇక్కడే కాబట్టి ఈ చుట్టుపక్కల వెతికితే ఏదైనా ఆధారం దొరకచ్చు. నిజమే శిరీష. అసలు పద్మ ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంటుంది? ఒంటరిగా వచ్చుంటుందా? ఎవరైనా తరుముతూ వచ్చారా? మనం కొంచెం శ్రద్ధగా చూసామంటే ఈ ప్రాంతంలో మనకేదైనా ఆధారం దొరకచ్చు. పద్మ శవం ఇక్కడ పడింది అంటే మామూలుగా వచ్చుంటే అటు ఆ రోడ్డు మీదుగా రావాలి. తరమటం వలన అడ్డదిడ్డంగా పరిగెత్తుతూ వచ్చుంటే ఇటు వచ్చుండాలి. మీరిటు వెతకండి, నేనటు వెతుకుతాను. సుభద్ర గారు, సుభద్ర గారు, అక్కడేదో గుచ్చుకుంది. ఎవరిదో ఈ కడియవండి? ఎవరిదై ఉంటుంది? ఇదెవరిదో నాకు తెలుసు. నేనే. అవును, పద్మని నేనే చంపాను. మీరు చంపడం ఏంటండి? మా అన్నయ్య 10 మందిలో తలదించుకోవడానికి కారణమైన పద్మ బతకూడదనిపించింది, అందుకే చంపాను. నువ్వు చంపడం ఏంటక్కా? చంపాన్రా. అన్నయ్యని అవమానిస్తే నువ్వు ఊరుకుంటావేమో, నేను ఊరుకుంటానా? ఆ అమ్మాయి పంచాయతీకి వచ్చి నిజం చెప్తానంది కదండి. నాకు నమ్మకం లేదు. అది ఆ శివమణి ప్రేమ మత్తులో ఉంది. చేసిన తప్పు తెలుసుకుంది కాబట్టి నిజం చెప్పేదేమో. ఈలోపు అనవసరంగా తొందరపడ్డారు కదండి. సరే, నిజం చెప్తుంది. ఊరి మధ్యన పోయిన మా అన్నయ్య పరువు తిరిగొస్తుందా? అందుకే చంపాను. ప్రాణాలు పోసే నీలో ప్రాణాలు తీసే క్రూరత్వం ఎలా వస్తుంది? నువ్వు పద్మం చంపుండవు. అన్నయ్య విషయంలో తప్పు చేస్తే తమ్ముడివైనా నిన్నే క్షమించలేదు, దాన్ని క్షమిస్తానా? అందుకే పంచాయతీకొస్తాను, నిజం చెప్తాను అని అది చెప్పినా దాన్ని క్షమించలేకపోయాను. కసి తీరా నా చేతులతో నేనే చంపాను. నాకు తెలుసు నువ్వు చేసుండవు. పద్మ చనిపోయిందనగానే జనంతో కలిసి చూడ్డానికి వెళ్ళిన నువ్వు చంపావు అంటే ఎవరు నమ్మరు. అవును,
నిజంగా మీరే చంపుంటే ఆ అమ్మాయి డెడ్ బాడీ చూడడానికి మీరు వెళ్ళరు. ఎవరో చంపేశారు అనుకుంటారు అన్న ధైర్యంతో నేనేమి తెలియనట్టు ఊరుకున్నాను. కానీ చెయ్యని తప్పుకి మా అన్నయ్యని నేరస్తుని చేస్తారని తెలుసుంటే ఆ నేరం చేసింది నేనే అని ఒప్పేసుకునేదాన్ని. నా తప్పుకి మా అన్నయ్యకి శిక్ష పడకూడదు. స్టేషన్కి వెళ్ళి నా నేరాన్ని ఒప్పుకొని లొంగిపోతాను. అక్క, నువ్వు చంపలేదు. లేదురా, నేను చంపాను. అన్నయ్యకి శిక్ష పడుతుందని నేరం నీ మీద వేసుకోవాలని చూస్తున్నావా? నేనే చంపాను అంటే నమ్మవే? నువ్వు కాదు. నేనే 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 ఆ నేరం చేసింది నేనే. ఆ శిక్ష అనుభవించాల్సింది నేనే. అక్క, చెయ్యని తప్పు నెత్తినేసుకోవద్దు. అంటే తప్పు నేను చేసి అన్నయ్యకి శిక్ష పడుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? ఆ హత్య నువ్వు చేయలేదంటున్నానుగా. చేశాను అంటున్నాను కదా. చేయలేదు. శిరీష వీడిలాగే అంటాడు. నేను లొంగిపోయి మా అన్నయ్యని విడిపించుకుంటాను. స్టేషన్కి వెళ్దాం పద, రా. అక్క, నాకు తెలుసు నువ్వు ఆ తప్పు చేయలేదు. ప్రాణాలు తీసిన నేనే ఒప్పుకుంటున్నాను కదా. నువ్వు కాదు. నేనే కాదు. అవును కాదు. ఆ పద్మం చంపింది నేను. తెలుసు. ఇది నీదేగా.